నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. నాందేడ్లో అశ్విని కదం ఇంట్లో సోదాలు చేశారు. టెలిగ్రామ్ ద్వారా పేపర్ పంపిణీ చేసినట్టు గుర్తించారు. పేపర్ను ఒక్కొక్కరికి 5 లక్షలకు అమ్మినట్టు తేలింది. నిందితుల ఫోన్ కాల్స్ మీద సిబిఐ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 9 మంది అరెస్ట్ అయ్యారు. నెట్వర్క్ వెనకాల ఉన్నటువంటి సూత్రధారుల కోసం వేటాడుతున్నారు. ఓవరాల్గా వ్యక్తుల యొక్క స్వార్థం ఒక వ్యవస్థను నాశనం చేస్తుంది. జాతీయ స్థాయిలో ఎక్కడైనా అవకాశాలు లభించే స్టేజ్ నుంచి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనేటటువంటి స్టేజీ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులు లేదంటే కనుక బడాబాబుల యొక్క పిల్లల కోసం ఆ బడాబాబులు చేస్తున్న దాష్టీకం, పేపర్లని కొనటం లేదంటే కనుక పేపర్లను లీక్ చేసుకోవడం, వీళ్ళ యొక్క ఆశల్ని అడ్డుపెట్టుకుని మరికొంతమంది ఈ వ్యాపారంలోకి దిగి చివరికి బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలను విస్మరించి పేపర్ తయారు చేసిన వాళ్ళే ఇలాంటి నీచానికి పాల్పడినటువంటిది. ఇది తయారు చేశాక చూసే అథారిటీలే చేశారన్నది తేలుతోంది.